బాలగంజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లడ్డు వేలం పాటలో పోటాపోటీ కొనసాగుతుందని 2024లో 1,25,000 రూపాయలు మొదటిది, 55,000 రూపాయలు రెండోది గాను, 34,000 రూపాయలు మూడోది గాను, 18,000 నాలుగోది గాను మరియు లక్కీ డిప్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మరి ఈ సంవత్సరం కూడా పోటీ జరగవచ్చని అనుకుంటున్నామని అన్నారు. లడ్డు తీసుకున్న ప్రతి ఒక్క కుటుంబం చాలా సంతోషంగా ఉందని, సంతోషాన్ని తెలుపుతుంటే మేము కూడా చాలా సంతోషపడుతున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, ఎస్ మధుకుమార్, సాయి ప్రభు, ప్రణీత్, కార్తిక్, ఈ అజయ్ కుమార్, ఎస్ సాగర్, మహేష్, యశ్వంత్, వంశీకృష్ణ, బుచ్చిరాజు, సాయినాథ్, టింకు, కిషోర్ కుమార్ పాల్గొని వివరాలు తెలిపారు. జరుగుతుంది. ఇవాళ వచ్చేసి 7వ రోజు కావున సామూహిక గణపతి హోమం చేస్తున్నాము మరియు ఈవినింగ్ అన్నదానం ఉంది. ఈ కార్యక్రమాలు అందరూ భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అందరూ వచ్చి పాల్గొంటున్నారు బస్తీ వాసులు. ఎవ్రీ ఇయర్ మేము ఇలానే చేస్తున్నాము. ఈ ఇయర్ ఇంకా కొంచెం బెటర్గా చేయాలని గణపతి హోమం, అన్నదాన కార్యక్రమాలు, తదుపరి కార్యక్రమాలు, దాండియా నాయకు ఇవన్నీ ఉన్నాయి. మరుసట లాస్ట్ మేము మంచిగా వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తాము. అంటే ఇక్కడ ప్రత్యేకత ఏమైనా ఉందా మీ గుళ్ళో? ప్రత్యేకత అంటే ఇది మేము మాకంటే ముందు బ్యాచ్ నుంచి పెడుతున్నారు. ఇక్కడ ప్రతిసారి భక్తి శ్రద్ధలతోనే చేస్తాం కాబట్టి లాస్ట్ ఇయర్ లడ్డు ఆప్షన్ హైయెస్ట్ రేంజ్లో పోయింది. తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచిగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం కాబట్టి హోమం ప్రత్యేకత వల్ల లడ్డూకి ఉన్న మంచి సంకల్పాలతో ప్రతి ఒక్కరి లాస్ట్ టైం ఎవరు తీసుకున్నారో వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చాయి. అందున మళ్ళీ ఈసారి కూడా ఇప్పుడు మళ్ళీ పోటీ బాగా ఉంటుంది. అంటే పోయినసారి ఎంత పోయింది లడ్డు మీ వేలం పాట? పోయినసారి లడ్డు హైయెస్ట్ 1,27,000కి వెళ్ళింది. ఒక లడ్డు 55,000కి వెళ్ళింది. ఒకటి 34,000కి వెళ్ళిపోయింది. ఇంకొక లడ్డు 18,000కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ ఒకటి లక్కీ డ్రా లడ్డు ఉంటుంది, 10 రూపీస్ టికెట్. అది కూడా వాళ్ళకు కూడా